వర్షాకాలం చలికాలంలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి వ్యాయామం, యోగా, స్ట్రెచ్చింగ్ వంటివి కీళ్ల కదలికలను మెరుగుపరుస్తాయి, రక్తస్రావణను పెంచుతాయి. అయితే వ్యాయామం చేసేటప్పుడు తేమతో కూడిన ప్రదేశాలకు దూరంగా ఉండడం మంచిది. కీళ్లను చలి నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం. మోకాళ్ళు, నడుము భాగాలను వెచ్చని దుస్తులతో కప్పి ఉంచండి. అలాగే తడి బట్టలు, బూట్లు, చెప్పులు ఎక్కువసేపు ధరించకుండా ఉండండి. మీ ఆహారంలో పసుపు, అల్లం, తాజా పండ్లు చేర్చండి. ఇవి సహజ సిద్ధ మంటలను తగ్గిస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే అరిసె గింజలు, వాల్నట్స్, చేపలు తినడం వల్ల వాపు తగ్గుతుంది. ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ప్రతి 45 నిమిషాలకు లేచి కాసేపు అటు ఇటు తిరగండి. కూర్చున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం కూడా అవసరం. అధిక బరువు కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కొద్దిగా బరువు తగ్గినా నొప్పి గణనీయంగా తగ్గుతుంది. తగినంత నీరు తాగడం వల్ల కీళ్లలోని ద్రావాలు గట్టిపడకుండా ఉంటాయి. ఇది కీళ్ల కదలికలను సులభతరం చేస్తుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.